విజయనగరం నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లోకం మాధవి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు మాధవి. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మాధవి. ప్రజలకు అండగా ఉంటామని, ఈసారి ఎన్నికల్లో జనసేనను భారీ మెజారిటీతో గెలిపించాలని మాధవి ప్రజలను కోరారు. నియోజకవర్గంలో జనసేన నేత పూసపాటి రేగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు పూసపాటి రేగ మండలంలో మన జనసేన పార్టీ కార్యాలయం అత్యంత వైభవంగా ప్రారంభించడం జరుగుతున్నది. ప్రతి పంచాయతీలోని ప్రతి గ్రామంలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన 2024లో అందించాలన్న ఉద్దేశంతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్ళాలి అన్న ముఖ్య ఉద్దేశంతో కార్యాచరణ చేయడం జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా అత్యంత మద్దతు లభిస్తున్నది. ఈరోజు ప్రజలందరూ 5 ఏళ్ల పాలనలో కంప్లీట్గా విసిగిపోయి ఉన్నారు. జనసేన జెండా పట్టుకుంటే వాళ్ళకి పథకాలు తీసేస్తాం, టీడీపీ జెండా పట్టుకుంటే పథకాలు తీసేస్తాం, లేకపోతే వాళ్ళకి రెవెన్యూ సమస్యలను సృష్టిస్తాం, లేకపోతే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడతాం. ఇది ఈరోజు పరిపాలన. కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి చెప్తూ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించేటట్లు చేయడమే లక్ష్యంగా ఈరోజు నేను ప్రజా సేవకురాలుగా నాయకత్వం తీసుకుంటూ ప్రజల మధ్య మమేకం అవుతూ ప్రజలకు భరోసా ఇవ్వడం జరుగుతున్నది. 2024 నుంచి వచ్చేది రామపాలన. శ్రీరాముడి అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం కూడా రేపు జరుగుతున్నది. అంతా శుభమే జరుగుతుందని కోరుకుంటూ ఇంకొకటి నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతున్నది. రేపు అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 108 సార్లు ఓం శ్రీరామ రాసి కనీసం 1,000,000 నామాలతో రాముడిని ప్రార్థించుకుంటూ అవన్నీ కూడా అయోధ్యకి పంపడం జరుగుతుందని ప్రజలందరూ. ఇవి 4PM అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.